వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది పిక్చర్. అస్సాం, పుదుచ్చేరి వీటిలో అయితే భారీగా అక్కడ బీజేపీ విజయం సాధించబోతోంది అనేది క్లారిటీ వచ్చింది. అన్నింటికి మించి 185+ బీజేపీ లీడ్స్లో ఉంది. దగ్గర 180-200 మధ్య స్టెబిలైజ్ అవ్వచ్చు బీజేపీ వెస్ట్ బెంగాల్లో అని తెలుస్తోంది. అలాగే కేరళలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యం. అండ్ తమిళనాడులో మాత్రం అనూహ్యమైన మార్పు. బహుశా కాంగ్రెస్ అలాగే ఈ సిపిఐ సహాయం కోరే అవకాశం ఉంది. విజయ్ ఏఐడిఎంకే సహకారం కోరకపోవచ్చు అని తెలుస్తోంది. అండ్ ఆయన ఇంటి దగ్గర కూడా భద్రత పెంచారు. ఓవరాల్ పిక్చర్ ఇది. పుదుచ్చేరిలో అయితే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. ఈ మొత్తం డీటెయిల్స్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్కి సంబంధించి విశ్లేషణలో డాక్టర్ విజయబాబు, ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ అండ్ చీఫ్ అడ్వైజర్ 99 టీవీ. నమస్తే సార్. అలాగే డాక్టర్ రియాజ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారికి నమస్కారం. ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్, వారు కూడా నమస్తే. అండ్ అలాగే టు స్టార్ట్ విత్ సార్, బీజేపీ తన ఆధిక్యం ప్రదర్శించుకుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ఆ రోజు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. బహుశా ఆ ఎత్తుగడ ఫలించింది. మొత్తం మహిళా ఓట్లన్నీ ఇటు టర్న్ అయ్యాయి అని అనుకోవచ్చా? అంటే ట్రెండ్స్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్కి సంబంధించి అంటే మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కేవలం ఏంటంటే డీలిమిటేషన్కి సంబంధించినే కాదు, చాలా ప్లాన్డ్గా గతంలో ఎప్పుడైతే అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆవిడ పార్టీ గెలిచింది కానీ ఆవిడ ఓడిపోయింది. ఆ తర్వాత అనూహ్యంగా చాలా సెగ్మెంట్స్లో, అంటే టీఎంసీకి బలంగా ఉన్న సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు బాగా వేశారు. ఇంచుమించు 80 స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొంచెం ముందు దగ్గరలో ఆగిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి గ్యారంటీగా ఈసారి మనం వాళ్ళ టార్గెట్ ఏంటంటే, మీరు గమనించినట్టయితే లాస్ట్ టైము బీహార్ టార్గెటెడ్గా పనిచేశారు, అది రావాలి అనుకున్నారు. అట్లాగే సరే వాళ్ళ వ్యూహాత్మకంగా మహారాష్ట్రని కైవసం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ముందున్నటువంటి ఇది ఏంటంటే వెస్ట్ బెంగాల్ని ఏమైనా సరే ఈసారి మనం కైవసం చేసుకోవాలని చెప్పని ఒక రకం ఏంటంటే అన్ని రకాల ఫోర్సెస్ ఉపయోగించారు. చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు పర్యటనలో చూసుకున్నట్టయితే బహుశా అన్నిసార్లు అంత విస్తృత స్థాయిలో నరేంద్ర మోడీజీ చేయలేదు. తర్వాత అమిత్ షా కానీ పార్టీ అధికారులు కాకుండా అన్ని రకాలైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ అన్ని రకాల శక్తులన్నిటిని కూడా అక్కడ కేంద్రీకరించి మరీ పనిచేశారు. అంటే ఈసారి మనం ఊహించినట్టుగానే టార్గెటెడ్గా అక్కడ వర్క్ చేశారు. సో వాళ్ళు అచీవ్ చేశారు ఖచ్చితంగా అని చెప్పి అనుకోవచ్చు. అది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, ఈ గెలుపు అనేటువంటిది ఒక రకంగా నైతికంగా, అంటే పార్లమెంట్లో ఈ 2 బిల్లులు వీగిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మహిళా బిల్లు అనేటువంటి కాన్సెప్ట్ సెంటిమెంట్ ఇక్కడ పనిచేసిందంటే ఖచ్చితంగా పనిచేయలేదండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళా ఓటర్లందరూ కూడా ఎక్కువ మంది ఇప్పుడు మమతా బెనర్జీకి సపోర్టెడ్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ ఫలితాలు ఇంకా మనం సెగ్మెంట్స్ వారీగా చూసుకున్నట్లయితే ఏ ప్రాంతాల్లో ఏ ఓట్లు ఎట్లా వచ్చినాయి అనేది మనకి ఇంకా టైం పడుతుంది. కానీ బట్ ర్యాండమ్గా చూసుకున్నప్పుడు వెస్ట్ బెంగాల్లో రూరల్ ఏరియాస్లో మహిళల ఓట్లు అయితే మమతా బెనర్జీకి కన్సల్టేట్ అయ్యింది. అక్కడ ఓన్లీ జరిగిన ప్రధాన పోటీ ఏంటంటే బీజేపీ నినాదమేమో రామ్ బంగ్లా, మమతా బెనర్జీదేమో ఆమ్ బంగ్లా. సో ఆమ్ బంగ్లాకి రామ్ బంగ్లాకి మధ్య ఒక బలమైనటువంటి ప్రచారం జరిగింది. దీంట్లో బహుశా నేను అనుకోవటం ఏంటంటే రిలీజియస్ పరంగా కూడా ఓటర్స్ కన్సల్టేట్ అయ్యారు. అంటే ఏ రామ్ బంగ్లా అనే నినాదం అయితే ఇచ్చారో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది హిందూస్ అందరూ కూడా కన్సల్టేట్ అయ్యారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంచుమించు కొన్ని సెగ్మెంట్స్లో 94% మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ముస్లిం ఓట్స్ అన్ని కూడా ఒక 6%-7% మాత్రమే బీజేపీకి వెళ్ళి, మిగతా అంతా కూడా దీదీకి కన్సాలిడేట్ అయ్యని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రధాన పోటీ చూసుకుంటే ఆమ్ బంగ్లా వర్సెస్ రామ్ బంగ్లా కానీ సాగింది. అంటే ఇవన్నీ మనకి నినాదాలే కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ అనేటువంటిది 2 సార్లు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది. వెస్ట్ బెంగాల్లో కూడా విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి ఉంది. ఇక చాలా చోట్ల అవినీతి ఆరోపణలు అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశంగానే ఏదైంది. కాబట్టి ఇది ఒక రకంగా ఒక బీజేపీకి ఒక నైతిక విజయంగానే చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైం మిగతా కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ఒక సింగిల్ లైన్గా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ స్పష్టంగా ఇది ఇబ్బందికరమైన అంశమైనా కూడా
ఉత్తర భారత రాజకీయం దక్షిణ భారత రాజకీయంలో చాలా స్పష్టమైన వ్యత్యాసం. అటు జాతీయ పార్టీల హవా ఇక్కడ కేరళని కనుక మినహాయించినట్టయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు, ఈ వ్యత్యాసం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా చాలా పార్టీలు అసలు ఎక్కడ నామరూపాలు ఎక్కడ తుడిచిపెట్టుకుపోయినాయి, ఎక్కడ అసలు ఇదిగా లేవు. అంటే ఇంక్లూడింగ్ సరే కాంగ్రెస్ అండ్ సిపిఐఎం కమ్యూనిస్టు పార్టీలతో సహా. బట్ వేరేస్ ప్రాంతీయ పార్టీల యొక్క ఆధిక్యం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపించింది. అక్కడ జాతీయ పార్టీల్లో మళ్ళీ తిరిగి తన హవాని నిలబెట్టుకుంది. రైట్, దే హ్యావ్ అచీవ్డ్ దేర్ గోల్ అని చెప్పొచ్చు. రైట్. మనతో పాటు చందు సాంబశివరావు గారు అలాగే కోట సాయికృష్ణ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్ ఇద్దరికి కూడా. సాయికృష్ణ గారు, కోట సాయికృష్ణ గారు, ఇది ఈ 170+ అనే నెంబర్ మీరు ఊహించారా బీజేపీకి వెస్ట్ బెంగాల్లో? వాస్తవంగా మీరు మీతో పాటు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం. 170+ అనేది ఊహించారంటే గతంలో ఐ థింక్ మన ఛానల్లోనే అనుకుంటాను ఒక 20 days క్రితం ఒక చర్చ జరిగింది. ఐ టుక్ అప్ 3 points దేర్. ఒకటేంటంటే డెమోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్ మార్చటాన్ని నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. అయితే అందులో చాలా మంది అనేది ఏంటంటే ఎస్ఐఆర్ వల్లనే గెలిచారు బెంగాల్లో, ఎస్ఐఆర్ హ్యాస్ ఇంపాక్టెడ్ ది మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ అని. బట్ ద సేమ్ ఎస్ఐఆర్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ ఇన్ కేరళం అండ్ ఇన్ తమిళనాడు ఆల్సో. బట్ వాట్ హ్యాపెండ్ టు ద బీజేపీ దేర్? సో బీజేపీ కోసం ఎస్ఐఆర్ అనే అంశాన్ని నేను పెద్దగా నమ్మను కానీ, బట్ ఎస్ఐఆర్ హ్యాస్ క్లెన్స్డ్ ది ఎలక్టోరల్ రోల్. అదొక పాయింట్ ఉంది, అదొకటి మనం స్పష్టంగా గమనించాలి. రెండోది ఏమైండొచ్చు ఈ నంబర్ ఊహించారా అంటే దేర్ వాజ్ ఎ స్పెక్యులేషన్, బట్ నాట్ అప్ టు 170. బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ప్రాబబ్లీ విల్ రీచ్ సమ్వేర్ అరౌండ్ 150-140 మధ్యలో. దేర్ కుడ్ బి ఎ టఫ్ ఫైట్ బిట్వీన్ టీఎంసీ అండ్ బీజేపీ వీటి మధ్యలో. ప్రాబబ్లీ ఆ నెక్ అండ్ నెక్ ఫైట్ లో ఎవరైనా సరే మార్జినల్ ఒక 10 votes తో 10 seats తోటి బయటపడాల్సిందే అని అనుకున్నాం. కానీ surprisingly, now I look at the national channels, BJP is almost reaching that 190 points. అంటే 90 seats ని రీచ్ అవుతోంది. సో ఇక ఆల్మోస్ట్ 5th round కూడా కంప్లీట్ అయిపోతుంది. భవానీపూర్ లాంటి దాంట్లో అయితే ఓన్లీ 5th round ఒకటే మిగిలి ఉంది. చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ ఫైనల్ రౌండ్స్ కు వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనం 1 గంట టయానికి రిజల్ట్స్ అన్ని కూడా కన్సాలిడేట్ అయిపోతాయి. ఇప్పటికే కన్సాలిడేట్ అయిపోయినట్టు వేర్ ద మార్జిన్ ఈజ్ ఇన్ 100s. ఆ లాస్ట్ రౌండ్స్ లో ఏమైనా కొంచెం అటు ఇటు అయితే అయ్యుండొచ్చు కానీ, బట్ దట్ డస్ నాట్ ఓవరాల్లీ ఇంపాక్ట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది ప్రొజెక్టెడ్ సీట్స్. ఇందులో నేను 3 points తీసుకుంటున్నాను వాసుదేవన్ గారు. ముఖ్యంగా ఒకటి, ప్రజల్లో ఉన్నటువంటి అన్రెస్ట్ ఎందుకు వచ్చింది? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఐ కోట్. ఒకటి అర్జీకర్స్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. 2 సందేశ్ ఖలీ ఇన్సిడెంట్ చూసాము. 3వది రామ్నవమి ఉత్సవాలను గాని దుర్గా పూజ ఉత్సవాలను గాని బ్లటెంట్ గా అపోజ్ చేస్తూ చీఫ్ మినిస్టర్ విత్ హర్ మెషినరీ ఆఫ్ ది గవర్నెన్స్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఆపటాన్ని ట్రై చేసి చూసాము. అలాగే మిగతా ఇతర రిలీజియస్, పర్టికులర్లీ ద మొహరం లాంటి సిచ్యువేషన్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నేను అండగా ఉన్నానని ఒక ప్రత్యక్షమైన మెసేజ్ ఇవ్వటం. దీనివల్ల ఏమైందంటే బెంగాల్ సమాజం శ్యామాప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఉద్భవించి వందే మాతరం లాంటి నినాదాలు ఇచ్చినటువంటి, దేశానికి అనేక మంది దేశభక్తులను అందించినటువంటి రాష్ట్రంలో ఇతర దేశీయులు బంగ్లాదేశ్ బార్డర్ దాటొచ్చి ఇక్కడున్న వనరులని దోచుకుంటూ, ఇక్కడున్న స్థానిక ప్రజల వాళ్ళ అవకాశాలని మినిమైజ్ చేస్తూ, వాటిని క్యాప్చర్ చేస్తూ, వాళ్ళ మీద డామినేట్ చేస్తూ, వాళ్ళ సెంటిమెంట్స్ ని గౌరవించకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవించకుండా కేవలము అధికార పార్టీకి ఓటు బ్యాంక్ గా మారిపోయిన ఏ రాష్ట్రంలో అయినా మీరు ఇదే రిజల్ట్ చూస్తున్నారు. ఐ కోట్, ఏ రాష్ట్రంలో అయినా సరే, అది పశ్చిమ బెంగాల్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, బార్డరింగ్ స్టేట్స్ లో వేటిలైనా చూడండి, ఎక్కడైతే ఈ ఘుస్బైటియాస్ ఉన్నారో, అంటే ఈ సరిహద్దులు దాటొచ్చి మన దేశంలో కూర్చొని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దేశంలో మెడపట్టి పంపించాలి అనే భావన అక్కడున్న ప్రజల్లో బలంగా నాటుకుపోతుంది, అది పెరుగుతూ ఉంది. ఇది ఒక రీజన్. రెండోది, సామాజికంగా ఒక రకమైనటువంటి స్ప్లిట్ అయితే వచ్చేసింది వాసుదేవన్ గారు. దీన్ని మనం అంటే చదువుకున్న వాళ్ళగా దీన్ని మనం అంగీకరించడానికి కానీ సమర్థించడానికి కానీ లేదు కానీ, బట్ ఇట్ ఈస్ అ హార్ష్ రియాలిటీ. సమాజం ఇప్పుడు ఇటువంటి చోట, ద సెన్సిటివ్ ఏరియాస్ లైక్ బెంగాల్ అండ్ అస్సాం, వీటిల్లో వర్టికల్ గా సమాజం చీలిపోయింది. ఎక్కడైతే మైనారిటీ అపీజ్మెంట్ జరుగుతుందో అక్కడ మెజారిటీ పోలరైజేషన్ అనేది జరుగుతూ వస్తున్నది. మెజారిటీ పోలరైజేషన్ చేసిన అంటే రాబోయే లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాం. ఇది
లాస్ట్ ఇయర్ 2021 ఎలక్షన్స్ లోనే బీజేపీ నెక్ టు నైక్ ఉంది, ఆల్మోస్ట్ పవర్ లోకి వస్తుంది అన్న ప్రిడిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఎలక్షన్ ఎలా జరిగింది అనే దాని మీద కానివ్వండి మన దగ్గర చాలా సమాచారం ఉంది. బట్ ఇప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగింది అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎలక్టోరల్ రీల్స్ క్లీన్ అయిపోయిన తర్వాత మాక్సిమం నెంబర్ ఆఫ్ టర్న్అవుట్ జరిగింది, బేస్ వాల్యూమ్ ఆఫ్ ది ఓట్స్ తగ్గింది, నెంబర్ ఆఫ్ ఓటర్స్ టర్న్అవుట్ పెరిగింది కాబట్టి మీకు పర్సెంటేజ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది, 90s టచ్ అయి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, చాలా మంది తమ ఓటు తాము వేసుకునే అధికారం గాని అవకాశం గాని లభించింది. అది ఎవరికి వేశారనేది పక్కన పెట్టండి, ఇది టోటల్ గా ప్రజాస్వామ్య విజయంగా మనం గమనించాలి. సాయికృష్ణ గారు, మీరు 3 అంశాలు ప్రస్తావన చేశారు. అయితే వీటన్నిటిలో కూడా ఇన్హెరెంట్ గా ఉన్నది దేశ సమగ్రతకి ఈ పరిణామాలు క్షేమకరంగా ఉంటాయని మీరు భావిస్తున్నారా? వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు, ప్రత్యేకించి బార్డరింగ్ స్టేట్స్లో బీజేపీ గెలుపు అనివార్యత గురించి మీరు పరోక్షంగా ప్రస్తావన చేశారు, అంతర్లీనంగా ప్రస్తావన చేశారు. ఇవన్నీ దేశ సమగ్రతకు వచ్చేప్పటికి ఆ బార్డరింగ్ స్టేట్సే కాదు, దేశం చాలా ఉందిగా ఇంకా. కానీ ఖచ్చితంగా నేను ఐ టేక్ ఎ ఫర్మ్ స్టాండ్ దట్ ది ఎలక్టోరల్ సక్సెస్ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీ నేషనలిస్టిక్ పార్టీ, పర్టికులర్ గా జాతీయ భావాలు కలిగిన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఇప్పుడున్న దాంట్లో బీజేపీ అంటున్నాం, లేదా ఇంకొక పార్టీ ఆ రూపు తీసుకుంటే ఆ వ్యాక్యూమ్ ని పూర్తి చేయగలిగితే ఆ పార్టీ అయినా సరే, ఈ సరిహద్దు పంచుకుంటున్నటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని ఇతర దేశాల నుంచి మన వైపు రాకుండా ప్రజల్ని అరికట్టగలిగి, ఇక్కడున్న వనరులు అవకాశాలు స్థానిక ప్రజలకు పరిమితం చేయగలిగి దేశ సమగ్రతను కాపాడటానికి జాతీయ స్థాయిలో కలిసి పనిచేయగలిగిన ఏ పార్టీ అయినా గెలవటము ఈ రాష్ట్రాలకు తద్వారా దేశానికి చాలా శ్రేయస్కరం. ఇది కావాల్సిన అంశం కూడా, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఐ టెల్ యూ వన్ మోర్ రీజన్, భారతీయ జనతా పార్టీ అర్బన్ ప్యాకెట్స్ లోనే ఉంది అనేటువంటి పర్టికులర్ గా ఇన్ వెస్ట్ బెంగాల్ అర్బన్ ప్యాకెట్స్ లోనే కన్సాలిడేట్ అయ్యింది, అర్బన్ ప్యాకెట్స్ లోనే ఉంది అనుకున్నటువంటి ఒక ఐడియాలజీ నుంచి, ఆ ఒక అభిప్రాయం నుంచి ఈ రోజు బీజేపీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ ఇన్ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఆల్సో. మనం చూస్తే కూచ్బెహార్ లాంటి వాటిల్లో కానివ్వండి, నార్దర్న్ 24 పర్గనాస్ కానివ్వండి, మాల్డా కానివ్వండి, ఇక్కడన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈస్ గివింగ్ టఫ్ ఫైట్ అండ్ ఇన్ మోర్ ఓవర్ చాలా వరకు మేజర్ సక్సెస్ వాటికి ఆ ప్యాకెట్స్ లోనే వస్తూ కనపడుతోంది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంతిమంగా అంటే, అట్రాసిటీస్ గాని, దమనకాండ గాని, లేదా నిరంకుశ పాలన గాని ఎక్కడ ఉన్నా దాన్ని ఏ పార్టీ చేసినా సరే నిర్ద్వంద్వంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒకనాడు ధైర్యం తెచ్చుకొని దాన్ని ఆ చరిత్రను తిప్పి కొడతారు, తిరగ రాస్తారు. వాళ్ళని జాతీయ స్థాయిలో సమైక్యంగా ఉంచగలిగి ఒక జాతీయ భావనలతోటి ప్రజలని సమానంగా చూడగలిగిన, సమాన అవకాశాలు ఇవ్వగలిగినటువంటి పార్టీలను తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటారు అనే దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. అండ్ ఐ కోట్ ది ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అస్సాంలో ఒకవేళ అదే అయినట్టయితే యాంటీ ఇన్కంబెన్సీ గురించి మనం మాట్లాడుకుంటే, దెన్ వై అస్సాం హస్ అగైన్ ది బీజేపీ హస్ కమ్ టు పవర్ విత్ ప్రో ఇన్కంబెన్సీ, ఇట్స్ ఎ నైబరింగ్ స్టేట్ ఓన్లీ. మరి అక్కడ ఎందుకు ప్రో ఇన్కంబెన్సీలో వచ్చింది, ఇక్కడ ఎందుకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అంటే, దట్ ఈస్ హౌ ద రూలర్, హౌ ద అడ్మినిస్ట్రేషన్, హౌ ద పార్టీ, హౌ ద లీడర్షిప్ అడ్మినిస్టర్స్ అండ్ గవర్న్స్ ద పర్టికులర్ స్టేట్. మనం ఎవరి వైపున ఉన్నాము, ఎటువైపు ఉన్నాము, ప్రజల భావోద్వేగాలని, సెంటిమెంట్స్ ని, ఆస్పిరేషన్స్ ని ఎంతవరకు మనం రిప్రజెంట్ చేస్తున్నాము, ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నాము, రాదర్ దాన్ అవర్ ఓన్ ఫోర్స్ఫుల్ ఐడియాలజీ. మనకేదో కొంత అపీస్మెంట్ పాలిటిక్స్ ఉండొచ్చు, మన కొంత అవకాశాల గురించి లేదా రాజకీయ నేపథ్యము, రాజకీయ ప్రయోజనాలు దక్కడం కోసం చేయొచ్చు. కానీ అంతిమంగా ప్రజలకు వారి స్వాతంత్రాన్ని, వారి భావనల్ని, వారికి ఉన్నటువంటి లక్ష్యాలని, వాళ్ళ సెంటిమెంట్స్ ని దూరం చేసే ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో గెలవాలి. రైట్ సాయికృష్ణ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మనం చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు మనం సాయికృష్ణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మహిళా లోకానికి, మాతృమూర్తులకి, నా సోదరీమణులకి, నా బిడ్డలకి క్షమాపణ చెప్తున్నా అన్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. అంటే నేరుగా ఇంపాక్ట్ చూపించిందని అనుకోవడానికి వీల్లేదు, కానీ అది ఎంతో కొంత మేరకు పనిచేసిందనే ఒక భావన అయితే ఉంది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. आज मैं एक बेहद महत्वपूर्ण विषय पर, विशेषकर देश की माताओं, बहनों और बेटियों से बात करने के लिए आया हूं. आज भारत का हर नागरिक देख रहा है कि कैसे भारत की नारी शक्ति की उड़ान को रोक दिया गया, उनके सपनों को बेरहमी से कुचल दिया गया.
हमारे भरसक प्रयास के बावजूद हम सफल नहीं हो पाए। नारी शक्ति वंदन अधिनियम में संशोधन नहीं हो पाया और मैं इसके लिए सभी माताओं बहनों उनसे मैं क्षमा प्रार्थी हूँ। రైట్, చందు సాంబశివరావు గారు, అంటే ఇది ఈ సందర్భానికి ఎంతో కొంత మేరకు ఈ అవసరం ఆయన మాట్లాడింది గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి దేశం గుర్తు చేసి ప్రత్యేకించి స్టాలిన్ సవాల్ విసిరారు, పార్లమెంట్లో సమాధానం చెప్తాం మీకని. పార్లమెంట్ దాకా వెళ్లకుండానే అసెంబ్లీ దగ్గరే ఆగిపోయిన పరిస్థితి స్టాలిన్కి తమిళనాడులో. అయితే ఈ మార్పుని బీజేపీ తన అనుకూలంగా తమిళనాడులో మలుచుకోలేకపోయింది. అది విజయ్కి అవకాశం కల్పించింది. అన్నామలైని వ్యూహాత్మకంగా దూరం పెట్టడం ద్వారా పాల్పడిన పెద్ద తప్పిదమని ఈరోజు తమిళనాడులో బీజేపీ భావిస్తోంది. నిజమేనా? డాక్టర్ విజయబాబు గారికి మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. నమస్కారం. సాంబశివరావు గారు. నమస్కారం. వాస్తవం గారు మ్యూట్లో లేదండి. ఓకే సార్, ఇప్పుడు ఓకే, క్లారిటీ ఉంది సార్. మీకు డాక్టర్ విజయబాబు గారికి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఈ హల్లా గుల్లా, తర్వాత కాన్స్పిరసీ థియరీలు, కోర్టులకు వెళ్తాలు, గొడవలు చేయటాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే భారతదేశంలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా, చక్కగా, పీస్ఫుల్గా జరగగలవు, జరుగుతాయి, జరుగుతున్నాయి. ఈసారి మళ్ళీ ఇంకొక ఉదాహరణ మన ప్రభుత్వాలు చేపట్టగలిగింది. కాబట్టి వీఆర్ ఎ వెరీ థ్రైవింగ్ డెమోక్రసీ. దాంట్లో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్షన్స్ రిజల్ట్స్లోకి వస్తే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు మాట్లాడారు సాయి గారు. ఏమైంది వెస్ట్ బెంగాల్లో? అయిన దానికి కాని దానికి విపరీతమైన హార్డ్ లైనర్గా, హార్ష్గా మాట్లాడటం దీదీకి ఒక లక్షణంగా మారింది. దానికి క్వైట్ ఆపోజిట్గా మీరు ఇప్పుడు ప్లే చేసినటువంటి బయట నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళిద్దరిని చూస్తే మనకేమర్థమవుతుందంటే గ్రేట్ లీడర్షిప్ అనేది హ్యూమిలిటీతో పాటు వస్తుంది. హ్యూమిలిటీ ఉండాలి. గెలవటం ఓడిపోవటం అనేది కాదు. అక్కడ గెలిచినా ఓడిపోయినా కానీ హ్యూమిలిటీని ప్రదర్శించగలిగినటువంటి నైపుణ్యం, ఆ మనసు ఉంటేనే వాళ్ళు గ్రేట్ లీడర్స్గా ఇవాల్వ్ కాగలరు. మనం ఎక్కడో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. వెస్ట్ బెంగాల్ ఏ వార్త చూసినా, ఎప్పుడు చూసినా, ఎలాంటి సందర్భమైనా సరే దీదీ గారు అన్రీజనబుల్లీ హార్ష్గా, హార్డ్ లైనర్గా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అదేమన్నా దేశ భద్రతకి, దేశానికి సంబంధించిన పౌరులందరికీ, లేదా దేశంలో ఉన్న మెజారిటీ హిందువులకి పనికొచ్చే అంశాలంటే కాదు. దే ఆర్ క్వైట్ ఆపోజిట్. అంటే ఎక్కడికి వెళ్తుందామే? ఇది అర్థం చేసుకోవడానికి కొంత టైం పెట్టుండొచ్చు. అందరికంటే చైతన్యవంతులైన వెస్ట్ బెంగాల్లో వాళ్ళు కూడా సహనం కోల్పోయి వాళ్ళు మార్పు కోరుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ కాదనుకుని టీఎంసీకి వస్తే, టీఎంసీలో కూడా గత 3 సందర్భాల్లో, 3 టర్మ్స్ లో కూడా ఇవి ఇంక్రీజింగ్లీ షీ స్టాండింగ్ అగెన్స్ట్ పీపుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంక్రీజింగ్లీ అగెన్స్ట్ మెజారిటీ సెంటిమెంట్ అని కూడా మనకు కనిపిస్తుంది. పండుగల విషయంలో కానివ్వండి, లేదంటే ఇమిగ్రెంట్స్ విషయంలో కానివ్వండి, ఎస్ఐఆర్ విషయంలో కానివ్వండి, లేదు ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో పోరాటం చేసేసి సుప్రీంకోర్టులో కూడా పోరాటాలు చేసే అంత నారీ శక్తి నేనే అని చూపించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రెసివ్గా ఉండటంలో తప్పలేదు, మొండిగా ఉండటంలో తప్పలేదు. కానీ మెజారిటీ పీపుల్ సెంటిమెంట్స్కి, అభిప్రాయాలకి, ఆలోచనలకి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ టైడ్ విల్ టర్న్ అరౌండ్.